అమ్మా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పర్లేదు పర్లేదు. ఎవరు ఉంటారు ఇంట్లో? ఎవరు లేరంటే నాన్న మా అమ్మ రానీరు నన్ను ప్రేమించులు పెళ్లి చేసుకున్నాడని రానీరు నన్ను. మా అత్తలు రానీరు, మా అమ్మ రానీరు నన్ను. అనాథాన్ని బతుకుతున్నా, నాకు ఎవరు దిక్కు. ఈయన గాలి నమ్ముకుంటే ఏదో వాడిని సొంతం పెట్టుకున్నాడు. ఈయన బట్ట అనాథాన్ని అయిపోయా. నీ చదువుతున్న తమ్ముడు లెక్కన నాకైతే పింఛన్ వస్తుంది ఒక టైం వస్తుందా? ఇది ఎట్లా రెంట్గా? 2000 మొన్న గోడ పెట్టుకొని కొట్టి ఇల్లు పడతారు. ఇది ఇప్పుడు మీకు ఎవరు లేరు? మీరు ఎట్లా? మీరు ఆ పింఛన్ మీరు ఏం పని చేయలేరుగా? ఏం పని చేయలేదు. పింఛన్ ఎంత వస్తుంది? 6,000లోనే ఇంటి రెంట్, భోజనం, ఇవి మొత్తం అన్ని వాటి ఎవరైనా సహాయం చేస్తున్నారు? ఎవరన్నా మాకు ఇక్కడే ఉంటారా? మీ అమ్మ మీ అత్తయ్య రానిట్లా? మీ ఇతను ఎక్కడ వెళ్ళాడు? వాళ్ళ తమ్ముడు వాళ్ళకి పెళ్ళంట, పెళ్ళికి వెళ్ళాడు. మీ దగ్గరకు వస్తుంటారా? వచ్చాడు నిన్న వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అదే ఇంకా బయట తీసుకొని పోరుపోతుందని మీకైతే పెన్షన్ తప్పితే వేరే ఆధారం అయితే ఏం లేదు. ఒకసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు అవసరం లేదు. ఏముందమ్మా, ఏముందా? ఇంకా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. నేను ఒక ఆమె దగ్గర పెట్టుకుంటే ఎందుకు వెళ్తున్నావు, నేను ఉన్నా కదంటే కాలు కొట్టిల్లాడు. ఎన్ని ఆయన చుట్టారు ఇక్కడ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పెట్టున్నారా? సర్లే, రేపు అదే మామూలుగా అదే రమేష్ అన్న ఉంది కదా, రమేష్ అన్నకి ఇట్లా చెప్తే సరే మనం ఇట్లా ఉండాలని చూసొద్దాం అని చెప్పన్నారు. చూద్దాం, ఏదో ఒక మన తరఫున చెప్తాం. మాది మేము సైతం ఫౌండేషన్ అని చెప్పి సంవత్సరాలు ఏదో మేము చేస్తూ ఉంటాము. చూద్దాం అంటే అందరికీ దాదాపుగా కొంతమంది చేస్తున్నాం. అదే మామూలు చూసొద్దాం ఒకసారి ఇది చెప్పి వచ్చాము.